మనం రోజు వాడే చాలా వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మన ఇంట్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండేది ఎక్కడో తెలుసా? టాయిలెట్ సీట్ అనుకుంటే పొరపాటే. మన కిచెన్ స్పాంజ్. అవును, అందుకే దీన్ని ప్రతి వారంన్నరకి ఒకసారి ఖచ్చితంగా మార్చేయాలి. ఇక మన టూత్ బ్రష్ విషయానికి వస్తే 3 months దాటితే దాని బ్రెజిల్స్ పాడైపోయి సరిగ్గా క్లీన్ చేయవు, పైగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. సో ప్రతి 3 monthsకి కొత్త బ్రష్ తీసుకోండి. మనం ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ పైన క్లీన్గా ఉన్న లోపల చెమట వల్ల ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని కూడా 3 monthsకి ఒకసారి మార్చడం మంచిది. ఇక బాత్రూంలో వాడే లూఫా అయితే తేమ వల్ల బ్యాక్టీరియాకి అడ్డగా మారుతుంది. దీన్ని ప్రతి 4 వారాలకి మార్చాల్సిందే. మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మేకప్ స్పాంజ్లను కూడా 3 monthsకి ఒకసారి మార్చండి. ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే మనం పడుకునే బెడ్షీట్స్ని వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉతకాలి. అలాగే మన దిండ్లు ఏడాదికి ఒకసారి మార్చడం చాలా ముఖ్యం. లేదంటే డస్ట్ మైట్స్ వల్ల అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. మనం వాడే వాటర్ బాటిల్స్ కూడా ఏడాది దాటితే వాటిలో చిన్న చిన్న పగుళ్ళు వచ్చి బ్యాక్టీరియా చేరుతుంది. సో వాటిని కూడా ఏడాదికి ఒకసారి మార్చండి. చివరిగా మన పర్సనల్ హైజీన్ కోసం అండర్వేర్స్ని కూడా ప్రతి 6 నుండి 12 నెలలకు ఒకసారి కొత్తవి తీసుకోవడం మంచిది.